This conference will now be recorded. Okay, so we'll go with a small form. సో ఇక్కడ మనకి జనరల్గా ఫామ్ చేయడం తెలుసుగా మీకు. ఫామ్ ఎట్లా చేస్తాము? సో ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ నేమ్, ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ అ నార్మల్ ఫామ్. ఓకే, సో ఫస్ట్ వీ విల్ పుట్ ఎ నార్మల్ ఫామ్. సో జనరల్ నేను కాపీ పేస్ట్ ఎందుకు చేస్తాను అంటే థింగ్స్ విల్ బీ ఈజీ. ఓకే, సో థింగ్స్ విల్ బీ ఈజీ. ఐ డోంట్ హ్యావ్ టు మళ్ళీ మీకు చెప్పుకుంటే చేయాల్సిన అవసరం లేదు. ఎట్లన్నా కోర్లో, కోర్ జావాలో కానీ కోర్ పైథాన్లో కానీ వీ విల్ హ్యావ్ టు టైప్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ద సిఎస్ఎస్ స్టైలింగ్, ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ద ఫామ్ క్రియేషన్. సో కాబట్టి మీకు అర్థమైపోతుంది కోడ్ చూస్తే కూడా. ఓకే, సో వందలాది లైన్లు మనం టైప్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఓకే, ఒక యూఐ కంప్లీట్ చేయడానికి మనకి 6 months టైం పడుతుంది. సో కాబట్టి ఐ జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ద థింగ్స్ సో దట్ ఎక్కడ ఎవరైనా అంతే చేసేది, నేనే కాదు ఎవరైనా అంతే చేస్తారు. ఎందుకంటే ఇఫ్ ఐ టైప్ ఎవ్రీథింగ్ ఐ విల్ స్టార్ట్ టైపింగ్, ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో ఐ హోప్ ప్రాబ్లం ఏం రావట్లేదు మీకు ఎక్కడ కూడా. ఓకే, సో తెలుస్తుంది కదా ఏ కంటెంట్ ఏంటో. సో బికాజ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ ఎవ్రీథింగ్. సో డివ్ అంటే ఏంటి చెప్పాను. ఓకే, సో ఫామ్ అంటే ఏంటి చెప్పాను. ఇక్కడ మీరు మెటా గురించి కూడా చూసారు కదా, ఆల్రెడీ చెప్పినట్టున్నాను దీని గురించి. చెప్పానా? చెప్పచ్చు. ఓకే, విల్ డిస్కస్. విల్ డిస్కస్ టుడే. ఓకే, విల్ డిస్కస్. సో విజువల్ స్టూడియో ఏం లేదు. సో మెటా ట్యాగ్ ఈజ్ లైక్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ట్యాగ్ అన్నమాట. సో మెటా ట్యాగ్ అనేది ఏంటి? ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ సపోర్ట్ ట్యాగ్. సో ఎవరికి సపోర్ట్ చేస్తుంది సార్ అది? ఇట్ విల్ సపోర్ట్ ద పేజ్. వాట్ ఇట్ విల్ సపోర్ట్? ఇట్ విల్ సపోర్ట్ ద పేజ్. సో ఎవరికి సపోర్ట్ చేస్తుంది అది? పేజ్కి సపోర్ట్ చేస్తుంది. సో పేజ్కి ఏం సపోర్ట్ చేస్తుంది సార్ ఇది? మెటా name is equal to viewport. Yesterday we discussed about viewport, if you remember. What is viewport? What is viewport? Viewport అంటే ఏంటి? The viewing medium. Viewport means the viewing medium. సో మా వ్యూవింగ్ మీడియం మనకు మొబైల్ అవ్వచ్చు, ఆ వ్యూవింగ్ మీడియం మనకి ల్యాప్టాప్ అవ్వచ్చు, ఆ వ్యూవింగ్ మీడియం మనకి డెస్క్టాప్ అవ్వచ్చు. ఇట్ కెన్ బి ఎ ట్యాబ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఇక్కడ ఏమంటున్నామంటే meta name is equal to viewport means we are making the page alert. ఆ పేజ్ ని మనం అలర్ట్ చేస్తున్నాం. ఏమని అలర్ట్ చేస్తున్నాము? హే బాస్, దిస్ ఇస్ ద వ్యూ పోర్ట్ సెట్టింగ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. ఏ సెట్టింగ్ ఏంటది? కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విడ్త్. సో వాట్ డు ఐ మీన్ బై దట్? విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ అంటే నువ్వు ఏ డివైస్లో ఓపెన్ అవుతున్నావో ఆ విడ్త్ కన్సిడర్ చెయ్యి. నువ్వు ట్యాబ్లో ఓపెన్ అవ్వచ్చు, నువ్వు మొబైల్లో ఓపెన్ అవ్వచ్చు, నువ్వు ల్యాప్టాప్లో ఓపెన్ అవ్వచ్చు, నువ్వు 32-inch స్క్రీన్లో ఓపెన్ అవ్వచ్చు, ఎక్కడైనా నువ్వు ఓపెన్ అవ్వచ్చు. సో ఎక్కడ ఓపెన్ అయినా కానీ యూ టేక్ ద డివైస్ విడ్త్. ఇనిషియల్ స్కేల్ 1.0 అంటే ఇట్ ఈస్ లైక్ 100%. 100% ఆఫ్ ద వ్యూ ఛానల్, 100% ఆఫ్ ద వ్యూయింగ్ మీడియం. ఓకే, సో మీకు ఎప్పుడైనా చూడండి HTML క్రియేట్ చేసినప్పుడు మెటా అన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో మెటా థింగ్స్ విల్ కమ్. సో ఇంకొక మెటా కూడా మనం యాక్చువల్లీ యాడ్ చేయొచ్చు. సో ఇంకో మెటా ఏంటంటే ఐ టెల్ యూ అబౌట్ దిస్ ఆల్సో. దిస్ ఆల్సో ఇంపార్టెంట్. సో మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు కీవర్డ్స్. మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? కీవర్డ్స్. ఇక్కడ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు HTML. I'll tell you what is the importance of this. HTML CSS. ఓకే, సో ఇది కూడా ఒక మెటా ట్యాగ్. ఇదేంటి సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ నేను ఇంటర్నెట్లో డిప్లాయ్ చేశాను. ఐ హ్యావ్ డిప్లాయిడ్ దిస్ పేజ్ ఇన్ ద ఇంటర్నెట్. పాయింట్ నెంబర్ 1. నౌ సంబడి ఈజ్ సర్చింగ్ ఫర్ HTML పేజ్. Somebody is searching for HTML page. Sir, for example, somebody is searching for form example. Okay, somebody is searching with HTML or CSS or form example. Your page must be available to them. Your page must be available to them. So what are these HTML, CSS and form example? They are the keywords. They are the keywords. Means what you are doing? You are making this page available to the ones who are searching for HTML content, CSS content, form example. Sir, will it go in the first? No, I'm not saying that. It will be ready to search. It will be ready to search.
So there will be thousands of results. So now if you say HTML in Google or in Bing or Copilot or anywhere, so you will get so many links. అంతే కదా, ఒకటి లింక్ వస్తుందని లేదు కదా, ఫస్ట్ లింక్ మీద అవుతుందని లేదు. సో ఫస్ట్ లింక్ జనరల్ ఏది వస్తుంది అంటే నంబర్ ఆఫ్ విజిట్స్ ఏ వెబ్సైట్కి అయితే ఎక్కువ ఉంటాయో ఫస్ట్ అది వస్తుంది అనమాట. అండ్ రిలవెన్స్, దట్ ఈస్ ఆల్ ఎస్ఈఓ. ఎస్ఈఓ అంటారు దాన్ని. సో ఎస్ఈఓ అంటే మన టాప్లో ఎట్లా రావాలి. ఓకే, సో ఇప్పుడు మన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాము, అది టాప్లో ఎట్లా రావాలి, సో దానికి ఏ ట్యాగ్స్ ఇస్తే, ఐ మీన్ దానికి ఎటువంటి హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే వస్తుంది, అదంతా పెద్ద స్టోరీ. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ విల్ కమ్ ఇన్ ద ఫస్ట్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. ఐఎమ్ సేయింగ్ దట్ దిస్ విల్ బి రెడీ టు గెట్ ఇన్ టు దట్ సెర్చ్. అంటే సెర్చ్లోకి దీని అవైలబిలిటీని మనం ఇస్తాం. అంటే ఈ పేజ్, ఎస్ ఐ విల్ మేక్ దిస్ పేజ్ అవైలబుల్. ఇఫ్ సంబడి సర్చింగ్ ఫార్ ఎగ్జాంపుల్, ఐ విల్ మేక్ దిస్ పేజ్ అవైలబుల్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్లో లేదంటే మనం ఏం చేయలేం. ఇంటర్నెట్లో ఉంటే అంటే డిప్లాయ్ చేస్తే, ఎవరన్నా మన పేజ్ తీసుకొని ఈ పేజ్ తీసుకొని ఇంటర్నెట్లో పెడితే, వాళ్ళ వెబ్సైట్లో పెడితే అప్పుడే దానికి వ్యాలిడిటీ అనమాట, లేకపోతే లేదు. Hope I'm clear. So what is the tag? Meta tag. What is meta tag? Meta tag is going to help the page to give something like character set. Character set అంటే బేసిక్గా UTF-8 అంటే యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషనల్ ఫార్మాట్ అంటాం. యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషనల్ ఫార్మాట్. సో యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషనల్ ఫార్మాట్ అంటే మనం ఇప్పుడు జావాలో పైథాన్లో యూజ్ చేస్తున్న క్యారెక్టర్ సెట్ ఉంటుంది కదా. సో క్యాపిటల్, సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. So if you are going for something like okay, so SSE Java Unicode actually. So Unicode chart మీరు ఇక్కడ చూసినట్టయితే you are finding a Unicode chart అన్నమాట. సో దీన్నే మనము యూనికోడ్ స్టాండర్డ్ అని అంటాం. ఏమంటాము? యూనికోడ్ స్టాండర్డ్. సో నౌ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ బేసిక్ లాటిన్, if I click on basic Latin, so what are the characters that you can see? You can see dollar symbol, percentile symbol, at the and symbol, exclamation symbol, star symbol, 0, 1, 2, 3. What are all this? These are all the Unicode values only. What are all this? Unicode value. అంటే నీ పేజ్ ఈ క్యారెక్టర్ సెట్ ని యూజ్ చేసుకుంటుంది. సో దేర్ ఆర్ 65,536 క్యారెక్టర్స్ అన్నమాట టోటల్గా. ఓకే, సో ఇక్కడ మీకు కనిపించే 65,533 వరకే, బట్ 2 ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద ఫ్యూచర్. ఎస్, సో మనం యూజ్ చేసే, మనం టైప్ చేసేటివి మాత్రం ఈ రెండే. ఏంటవి? బేసిక్, లాటిన్ అండ్ మోర్ ప్రాబబ్లీ లాటిన్ 1 సప్లిమెంట్. అంటే ఇంతవరకే మనకి ఇప్పుడు C++ విల్ సపోర్ట్ 256 అట్లా అనమాట. సో మనం 99% యూజ్ చేసేది వీళ్ళని మాత్రం. ఎవరిని? స్పేస్, ఎక్స్క్లమేషన్, ఇవన్నీ ఉంటాయి కదా మీ ప్రోగ్రామింగ్లో. ఇప్పుడు మన HTML కూడా వీఆర్ నాట్ డిఫరెంట్. సో వీఆర్ యూజింగ్ దీస్ థింగ్స్ ఓన్లీ. తర్వాత మీరు ఉన్న, ఓకే మీరు కాదు, ఓకే, సో హైబర్నేట్ అక్కడ ఇమోజీస్ యూజ్ చేస్తుంటారు. అవన్నీ కూడా దే విల్ ఆల్సో కమ్ అండర్ దిస్ UTF ఓన్లీ. కమ్ అండర్ దిస్ UTF ఓన్లీ. సో ఇంటర్నల్లీ దే విల్ గెట్ కన్వర్టెడ్. అర్థమైందా పాయింట్? So if meta char set is equal to UTF of 8 means this page will follow UTF-8 standard. This page will follow which standard? UTF-8 standard. So what is this viewport? The viewing medium. So చాలా ఉంటాయి మెటాలు. సో మెటా ఆథర్ ఉంటుంది. ఆథర్ అంటే ఈ పేజ్ ఎవరు రాశారు అది చెప్పేది ఉంటుంది. ఓకే, సో మీరు ఎప్పుడన్నా బై డిఫాల్ట్ ఏదైనా పేజ్ చూస్తే ఒక 7-8 మెటాస్ ఉంటాయి. ఎస్, ఈ పేజ్ రాసింది ఎవరు, ఈ పేజ్ ఒరిజినేటర్ ఎవరు, ఈ పేజ్ కంటెంట్ ఏంటి, సో అట్లాంటివన్నీ కూడా మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఈస్ మెటా ట్యాగ్. సో వేర్ ఈస్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ద మెటా ట్యాగ్? అండర్ ద హెడ్ ఓన్లీ. అండర్ ద హెడ్ ఓన్లీ. ఎస్, సో యాజ్ ఏ డెవలపర్ మనకి ఈ మూడు ఇంపార్టెంట్. ఏంటవి? యాజ్ ఎ డెవలపర్ క్యారెక్టర్ సెట్ ఇంపార్టెంట్, వ్యూ పోర్ట్ ఇంపార్టెంట్ అండ్ కీవర్డ్స్ ఇంపార్టెంట్ యాజ్ ఎ డెవలపర్. యాజ్ ఎ ఒరిజినేటర్ ఆఫ్ ద వెబ్సైట్ అండ్ ఆల్, ఆథర్ అట్లాంటివన్నీ. సో దాని కంటెంట్ ఏంటి, సో అది ఎప్పుడు డేట్ ఏంటి, అవన్నీ కూడా వేరే వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి. లేదు సార్ నా పేజ్లో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం. ఇస్ దట్ క్లియర్? ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు లుక్ ఫర్ styles.css. What is this styles.css?
styles.css is a CSS file. Is a CSS file. So what is this CSS file made of? CSS file is made up of CSS styles. File is made up of which styles? CSS styles. Styles.css. Styles.css. Getting my point? Yes, whenever I'm saying styles.css, I'm trying to get an external link. So మనకి రియల్ టైమ్ లో ఏం చెప్పాను నేను? All the styles will be there in which file? CSS folder rather. Okay, so in which folder? CSS folder. So CSS folder లో styles.css అనే ఫైల్. కానీ మనం ఇక్కడ ఇంటర్నల్ గానే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. I'm just going through everything. Okay, so because I wanted to finish the CSS today, that is why I'm trying to tell you. మళ్ళీ బూట్ స్ట్రాప్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టైలింగ్ చేస్తాం, అక్కడ ఇంకా ఎలిగెంట్ స్టైల్స్ ని చూస్తాం. బట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ స్మాల్ టేస్ట్ ఆఫ్ బూట్ స్ట్రాప్. Okay, right. So div class is equal to container. So this is bootstrap file. కంటైనర్. సో మనం ఇక్కడ కంటైనర్ అనేది మనం క్రియేట్ చేస్తాం, కానీ యాక్చువల్ కంటైనర్ అనేది ఎవరు ఇస్తారు? బూట్ స్ట్రాప్ ఇస్తుంది అనమాట. మన బూట్ స్ట్రాప్ మన పేజ్లోకి ఎట్లా వస్తుంది అంటే ఎక్స్టర్నల్ లింక్ ద్వారా వస్తుంది. ఎలా ఏంటి అనేది తర్వాత, వన్స్ వీ ఫినిష్ జావా స్క్రిప్ట్ దెన్ విల్ గో ఫర్ ద బూట్ స్ట్రాప్. ఓకే, రైట్. ఓకే, సో ఫార్మ్ యాక్షన్ ఇదంతా మీకు తెలిసిందే కదా. సో నౌ వెన్ ఐ రన్ దిస్, వాట్ యూ విల్ గెట్? యూ విల్ గెట్ ఏ పేజ్ something like this. Yes, it is a simple HTML form, no CSS involved here. Now it's time to put the CSS. Internal gaane vadeddam. Okay, so or otherwise we'll do it external. What is that? So we will go for మా ఫైల్ ఎక్కడ ఉందమ్మా? డెమో కదా. సో డెమో. So where is my CSS form.css? Is it demo? This page is demo page only, no? So URL to all, no, demo.html. Okay. So now I will create a CSS file to put the which file? To put the CSS file. So new text document. I will name this as styles.css. ఇలా పెడితే CSS document అయిపోతుందా? It won't happen. Okay, so what you have to do, you have to open with something like Notepad or Virtual Studio or anything. Okay, so let me rename first. So CSS తీసేద్దాం. So styles. So we will open with Visual Studio. Open. First we will save it. Save as, what we'll save as? Styles.css. Styles.css. Better you put quotes, then only it will become a CSS file. Okay, listen, and ఇక్కడ పక్కనే వీటిని I want to look and develop అనుకుంటే ఒక పని చేద్దాం. So I just want to give you something like yeah. So I can close the notepad. ఒక పని చేద్దాం. So ఇక్కడ I will say new folder my form CSS. సో మై ఫామ్ సిఎస్ఎస్లో డెమో ఒకటి పెట్టాను, and I will put the CSS also. Okay, so what I'll do now is I'll load this into the CSS. So close it. So open folder అనండి. ఓపెన్ అంటే అన్ని పక్కన చూసుకోవడానికి. ఓకే, సో ఆల్రెడీ పైథాన్ పీపుల్, జావా పీపుల్ నో దిస్ స్టఫ్, అంటే అడ్వాన్స్కి వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉంది. బట్ ఏంటంటే మీకు కూడా ఐడియా రావాలి కాబట్టి, so I can just open this my form CSS select folder. So what happens is you can see right away ఇక్కడ చూడొచ్చు అన్నమాట అన్ని. ఓకే, సో యూ కెన్ సీ ఇట్ హియర్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోనే కనిపిస్తాయి, అర్థమవుతుందా? యూ కెన్ సీ ఆన్ ద
left side. You can see there. Saving అనిపిస్తుంది మీకు. Okay. Let me just magnify it once. నేను ఏం చేశాను ఇప్పుడు ఆ పర్టికులర్ ఫోల్డర్ మై ఫామ్ సిఎస్ఎస్. ఓకే, సో ఇక్కడ డెమో డాట్ హెచ్టిఎంఎల్ ఉంది, ఇక్కడ స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఉంది. సో డెమో డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేయగానే మన అది ఓపెన్ అయిపోతుంది. తర్వాత స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనగానే స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఓపెన్ అయిపోయింది. అర్థమైందా? సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? సో ఐ డోంట్ హ్యావ్ టు గో టు ద పాత్ అగైన్, మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఓపెన్ అదంతా నాకు అనవసరం. సో నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ లోడింగ్ దట్ ఫోల్డర్. ఐఎమ్ లోడింగ్ దట్ ఫోల్డర్. సో నా ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు పుట్ ఇమేజెస్. ఇమేజ్ పెట్టాలంటే ఏం చేస్తారు, రైట్ క్లిక్ చేస్తారు. సో సో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ ప్లస్ అని ఉంది, ప్లస్ ఇన్స్ న్యూ ఫోల్డర్. సో న్యూ ఫోల్డర్ యూ సే ఇమేజెస్ and you put all the images there. Okay, bite unali. Images should be outside, no? So right. So okay, so why it is coming here? CSS folder, style select అవుతుంది, ప్లస్ అంటే ఇక్కడ సిఎస్ఎస్ లోపలికి వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. సో మాన్యువల్ కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డూ ఇట్ మాన్యువల్లీ మై ఫామ్ సిఎస్ఎస్లో ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఫోల్డర్ ఇమేజెస్. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్. ఓకే, సో నౌ యూ కెన్ జస్ట్ గో టు దేర్. ఇక్కడ ఇమేజెస్ అని వచ్చేసింది కదా, సిఎస్ఎస్లో సిఎస్ఎస్, ఇమేజెస్లో అన్ని ఇమేజెస్, ఇక్కడ డెమో డాట్ హెచ్టిఎంఎల్. సో డెమో డాట్ హెచ్టిఎంఎల్ ఈజ్ రెడీ. సో ఐ వాంట్ టు have css styles dot css lo I want to have css styles one by one and I'll explain. Now first body petangane emaytho cheppandi. Body font family becomes Arial for the whole body. Margin is 0, padding is 0. Generally if you don't put anything also okay, right? Background color, what background color is something f2 f2 f2. So what is that f2 f2 f2? We will right. So save this. వెంటనే డెమో HTML లోడ్ చేయగానే ఏమవుతుంది? ఓకే, ఐ థింక్ సో రన్ దిస్ అగైన్. సో ఓపెన్ విత్ క్రోమ్. Now what happened? The color changed or not? ఎందుకు? బాడీ బ్యాక్గ్రౌండ్ పెట్టేసాం. సో బాడీ బ్యాక్గ్రౌండ్ పెట్టేసాం కాబట్టి కలర్ చేంజ్ అయిందా లేదా? సో బాడీ బ్యాక్గ్రౌండ్ పెట్టడానికి ఏం చేసాం మనం? we used body selector, and under the body selector we used font family as Arial. So ఈ టర్మ్స్ అన్ని గుర్తున్నాయా లేదా మీకు? yes. So if you want to see the color, if you want to change the color, you can change it, no problem. Is that clear? సో ఫస్ట్ స్టైల్ ని యాడ్ చేసాము. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ we will go for dot container. What do you mean by dot container? క్లాస్. ఆ క్లాస్ ఎక్కడ ఇచ్చాం గుర్తుందా మీకు? div లో ఇచ్చుకున్నాం. ఎక్కడ ఇచ్చుకున్నాము? we gave it in div. Sorry, we gave it in div. So div is equal to container. So going to bootstrap, this container will be automatically given by the bootstrap. Automatically given by the bootstrap. Sir, మరి bootstrap css file name తయారు చేయాలంటే అవసరం లేదు. Automatically that will be there. It will be there. So you have to just provide a link. A link provide చేస్తే సరిపోతుంది. Yes, I'll show you that. Okay, container. So simply what I'm saying here. Okay,
So I am going for the container. So container ని తీసుకో. So container లో చూడండి స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి. Maximum width 600 pixel. Maximum width. If at all the division can go, it can go for maximum of 600 pixel. What is this, sir? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వ్యూ పోర్ట్స్ మారుతూ ఉంటాయి. ఏ వ్యూ పోర్ట్ మారినా ఎంత వ్యూ పోర్ట్ అయినా కానీ అది మాక్సిమం ఎంత వెళ్ళాలంటున్నాము 600 వరకే వెళ్ళాలి. ఇట్ హ్యాస్ టు గో ఫర్ 600 పిక్సెల్స్ ఓన్లీ. ఇట్ ఈస్ ఎ ఫామ్ నో. సో ఫామ్ కాబట్టి మరీ పెద్దగా అవ్వకూడదు కదా. సో మాక్సిమం ఇట్ కెన్ గో అప్ టు 600 పిక్సెల్. మార్జిన్ 50 పిక్సెల్ అండ్ ఆటో రెండు ఇచ్చాము ఇక్కడ. So 50 pixel and auto. So margin 50 pixel means the margin size. So auto is nothing but the what do you call, the percentage depending on the container anamata. So background color em ichchamu FFF. So what is that background color? White. Evardi a division di maatrame. Border radius is how much? 10 pixel. Box shadow, షాడో. సో అంటే మనం ఇచ్చిన బాక్స్ కి వెనకాల చిన్న షాడో లాగా రావాలి. ఓకే. సో రైట్ లెఫ్ట్ ఆల్ దట్. ఆర్జీబీఏ. సో కలర్. సో ఆర్జీబీఏ రెడ్ గ్రీన్ 00 0 రెడ్ గ్రీన్ బ్లూ 00 అంటే బ్లాక్ వైటా? బ్లాక్ బట్ 0.1 ట్రాన్స్పరెన్సీ. 0.1 transparency. Yes or no? All this you remember or not? Okay. So now we will put this container. So that is the advantage of learning the basics better. So ఒకసారి బేసిక్స్ అర్థమైపోయినాయి అనుకోండి, మీ కోడ్ మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. So that is what my plan also is always. So now tell me what happened. Okay, 100 better చూద్దాం. సో 100 better. So this is the form. చూసారా బ్యాక్గ్రౌండ్ ఏమైంది? వైట్. ఎస్. సో మాక్సిమం 600 పిక్సెల్ ఓన్లీ. సో ఫామ్ కెనాట్ బి ఇంక్రీజ్డ్ మచ్. అందుకనే దాని మాక్సిమం విడ్త్ వచ్చేసి 600 పిక్సెల్ ఓన్లీ. సో మనం జూమ్ ఇన్ చేసుకుంటున్నాం, జూమ్ అవుట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ లుకింగ్ ఎ బిట్ బిగ్. ఎస్, am I clear? Okay. So now next style we are going to look at is for the form. So how the form should be displayed? It should be displayed as a flex. So flex అంటే కంటెంట్ ఉంటుంది, కంటెంట్ మధ్యలో మనకి ఆ పోర్షన్ ఆఫ్ ది థింగ్. సో వాట్ ఇస్ ద ఫ్లెక్స్ డైరెక్షన్? ఫ్లెక్స్ డైరెక్షన్ షుడ్ బి ఇన్ ఏ కాలమ్ డైరెక్షన్. ఏ ట్యాగ్ ఇది? ఇది ఫార్మ్ ట్యాగ్ కి. ఇది ఫార్మ్ ట్యాగ్. సో నౌ ఇఫ్ యూ రిఫ్రెష్ దిస్, now see the differences. As a flex it is coming or not? Yes, flex లాగా వచ్చిందా? ఫ్లెక్స్ లాగా వచ్చింది. అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ ఎలా వచ్చింది? కాలమ్ డైరెక్షన్. ఫ్లెక్స్ డైరెక్షన్ ఎలా వచ్చింది? కాలమ్. మీరు స్టార్టింగ్ లో వితౌట్ సిఎస్ఎస్ చేసినప్పుడు ఇట్ వాజ్ అబ్సర్డ్ నో. ఇట్ వాజ్ లైక్ ఒకటి తక్కువ ఉంది, ఒకటి ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు ఒక్కసారి మనం సిఎస్ఎస్ ని యాడ్ చేస్తున్న కొద్ది ఏమవుతుంది? ఇట్ ఈస్ బికమింగ్ మోర్ సెంట్రలైజ్డ్ కైండ్ ఆఫ్. ఓకే, అర్థమవుతుందా? ఎస్. ఓకే, నెక్స్ట్ we are going to look at the input text area. input లో మనకి టైప్ ఉండొచ్చు, రేడియో ఉండొచ్చు, చెక్ బాక్స్ ఉండొచ్చు, చాలా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఇన్పుట్ లో టెక్స్ట్ ఏరియా. సో ఇన్పుట్ లో టెక్స్ట్ ఏరియాకి మాత్రం we will have some styles. Input లోని టెక్స్ట్ ఏరియాకి మాత్రం we are having the styles like margin, padding, border radius 5 pixel and the font size 16 pixel. ఎవరికి? టెక్స్ట్ ఏరియాకి మాత్రమే. సో slowly things are changing. Inputs. Okay, sorry. Input లోని టెక్స్ట్ ఏరియా కాదు, సారీ. సో టెక్స్ట్ ఏరియా ఇస్ డిఫరెంట్ నో. సో ఇన్పుట్ కామా ఉంది కదా, నేను స్పేస్ అనుకుంటున్నా.
ఓకే ఇన్పుట్ కామా ఉంది సో ఇన్పుట్ కి కూడా టెక్స్ట్ ఏరియాకి కూడా సో ఓకే ఐ గోట్ కన్ఫ్యూజ్డ్ సో ఇన్పుట్ అంటే ఏమేమి ఉన్నాయమ్మా ఏమేమి ఇన్పుట్స్ ఉన్నాయమ్మా ఓకే 1 సెకండ్ ఏమేమి ఇన్పుట్స్ ఉన్నాయి ఇన్పుట్ టెక్స్ట్ ఉంది ఇన్పుట్ ఈమెయిల్ ఉంది ఇన్పుట్ టెక్స్ట్ ఉంది మూడుటికి కూడా ఏం తయారైంది మనకి ఇప్పుడు మూడుటికి కూడా మూడుతో పాటు టెక్స్ట్ ఏరియా కూడా ఉంది ఆఫ్ కోర్స్ ఓకే సైడ్ గాట్ స్పేస్ అనుకున్నాను ఓకే సో సో స్పేస్ అని ఇన్పుట్ లోని టెక్స్ట్ ఏరియా అంటున్నాను బట్ టెక్స్ట్ ఏరియా ఇస్ ఎంటైర్లీ ఏ డిఫరెంట్ ట్యాగ్ కదా టెక్స్ట్ ఏరియా ఇస్ ఎ డిఫరెంట్ ట్యాగ్ ఇన్పుట్ ఇస్ ఎ డిఫరెంట్ ట్యాగ్ సో ఇన్పుట్ లో ఏమేమన్నా నేను ఇన్పుట్ లో టెక్స్ట్ ఏరియాలో మార్జిన్ 20 పిక్సెల్ margin bottom 20 pixel right margin bottom 20 for each and every input okay tarvata padding 10 pixel okay so next border 1 pixel solid and all those okay then you have border radius 5 pixel border radius is 5 pixel otherwise font size 16 pixel okay now for example without this you now you understood the difference between without css with cs with cs what happened lot of changes have come అవునా yes or no padding వచ్చింది ఓకే మార్జిన్ వచ్చింది బార్డర్ వచ్చింది బార్డర్ రేడియస్ వచ్చింది yes or no am I clear so this is for both input as well as text area input ki kuda వచ్చింది text area kuda వచ్చింది so terms you are understanding I guess right terms you are understanding I guess yes values and మన ఇష్టం am I clear with my points or not okay now coming to the button so ఇక్కడ button ఎవరు ఉన్నారు who is the button submit మాత్రమే ఉంది బటన్ ఇంకేమున్నాయా so you have input type is okay button type is equal to submit so ఒకటే బటన్ ఉంది సో బటన్ కి ఏం స్టైల్స్ ఇచ్చాడు బటన్ కి సి ప్యాడింగ్ బార్డర్ అవసరం లేదు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు నన్ను అంటే తీసేసినా సరిపోతుంది కలర్ ఫాంట్ సైజ్ మీన్స్ సమ్ టైమ్స్ యూ కెన్ యూజ్ బార్డర్ అందుకని చెప్పేసి ఇట్లా పెట్టాము సో సమ్ టైమ్స్ యూ కెన్ యూజ్ బార్డర్ అక్కడ దానికి వచ్చిన లైన్ లాగా వచ్చేటట్టు పెట్టుకోవచ్చు కావాలి సో బార్డర్ రేడియస్ కర్సర్ ఇస్ పాయింటర్ కర్సర్ ఇస్ లైక్ పాయింటర్ సి జనరల్గా మనము కర్సర్ని హ్యాండ్ లాగా అట్లా చూస్తూ ఉంటాం కదా సో అట్లా అట్లా వచ్చేటి విధంగా ఇది మనము డిజైన్ చేసుకున్నాం సో వాట్ ఈస్ దిస్ స్టైల్ what is this style for this style is for button this style is for whom this style is for button okay so now style came or not ఏం స్టైల్ వచ్చింది చెప్పండి నాకు తొందరగా చదవండి ఒక్కొక్కటి ప్యాడింగ్ వచ్చింది ఫాంట్ సైజ్ వచ్చింది ఇంకా
అర్థమైందమ్మా? స్టైల్ ఏమేమి ఇచ్చాము? ప్యాడింగ్ ఇచ్చాము, బార్డర్ ఇచ్చాము, బ్యాక్గ్రౌండ్ కలర్. ఎవరికి బ్యాక్గ్రౌండ్ కలర్? ఓన్లీ ఆ బటన్ కి మాత్రమే, ఓన్లీ ఆ బటన్ కి మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చాం. సి మోర్ స్టైల్ యు ఆర్ యాడింగ్, ఇట్ ఈస్ బికమింగ్ మోర్ స్టైలిష్. ఎస్ ఆర్ నో? ఇట్ బికమింగ్ మోర్ స్టైల్. సో మనం జనరల్ గా మనం చూసే ఫార్మ్స్ ఇవన్నీ కూడా స్టైల్డ్ ఉంటాయి. సో నార్మల్ HTML విల్ నాట్ గివ్ యూ దట్ మచ్ స్టైల్. సో ఇంకా ఎక్కువ స్టైల్స్ యాడ్ చేసుకో. చెప్పాను కదా, బూట్ స్ట్రాప్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఇంకా స్టైలిష్ చేద్దాం. మళ్ళీ బూట్ స్ట్రాప్ వచ్చినప్పుడు మళ్ళీ వీ హావ్ టు విజిట్ ద టేబుల్స్, మళ్ళీ లిస్ట్ని విజిట్ చేయాలి, మళ్ళీ అన్నిటిని మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తాం. సో దెన్ యూ విల్ ఫర్గెట్ సిఎస్ఎస్ ఆల్సో. ఓకే, అట్లా ఉంటుంది మన పరిస్థితి. కానీ బేసిక్స్ ఆర్ సిఎస్ఎస్, బేసిక్స్ ఆర్ సిఎస్ఎస్, బికాస్ ఇంటర్నల్లీ దీ స్టైల్స్ ఓన్లీ విల్ బి దేర్. ఐ షో యూ సమ్ స్మాల్ టేస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ. ఓకే, సో లెట్ మీ గో ఫర్ దిస్. ఇప్పుడు ఇదేంటి మరి? బటన్ హావర్, బటన్ హావర్. సో బటన్ కోలన్ హావర్ అంటే ఏంటి సార్? ఇది కోలన్ హావర్, దానికి ఒక టర్మ్ ఇచ్చారు, నేను గుర్తుందా మీకు? స్యూడో క్లాసెస్. వాట్ ఈస్ దిస్? స్యూడో క్లాసెస్. సో స్యూడో క్లాసెస్ అంటే ఏంటంటే ఇంటర్నల్ గా అన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇంటర్నల్ గా అన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో మనం ఏంటంటే జస్ట్ దానికి ఒక స్టైలిష్ యాడ్ చేసేసుకుంటాం. అంటే నువ్వు నీ మౌజ్ ఆ బటన్ పైనకి వెళ్ళినప్పుడు, ఆ బటన్ సారీ ఆ బటన్ పైకి మీ మౌజ్ వెళ్ళినప్పుడు ఏమవ్వాలి? ద బ్యాక్గ్రౌండ్ కలర్ హ్యాస్ టు బి చేంజ్ టు సమ్ అదర్ కలర్. ఓకే, ఇంకా టైం ఉంది. మటన్. ఓకే, నౌ ఇట్ ఈస్ చేంజింగ్ ఆర్ నాట్? Now it is changing or not? Why it is changing? Because hover. What we said? We said hover. So button పైన నీ మౌజ్ వెళ్ళినప్పుడు చూడండి, కర్సర్ పాయింటర్ అని ఇచ్చినప్పుడు ఏమైంది? జనరలీ దట్ హ్యాండ్ కైండ్ ఆఫ్ థింగ్ ఈస్ కమింగ్. నార్మల్గా వస్తుంది, బట్ స్టిల్ యూ క్యాన్ గివ్ ఇట్ లైక్ దట్. ఓకే, సో ఇక్కడ కర్సర్ ప్లేస్లో మనకి ఆప్షన్స్ ఏవైనా ఉంటే యూ క్యాన్ గో ఫర్ ఇట్. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యూ ఆర్ హ్యావింగ్ సంథింగ్ లైక్ progress. Okay, so hand కనిపిస్తుందా? మేబీ సపోర్ట్ షుడ్ బి దేర్. ఫైన్, పాయింటర్ ఇస్ ఫైన్. సో జనరల్గా పాయింటరే వాడతాం. సో సేవ్ దిస్. నౌ we have finished minimum styles. We have finished minimum styles, and now finally form looks like this in 100%. అంటే నీ పేజ్ 100% లోడ్ అయితే నీ ఫామ్ ఇలా ఉంటుంది. ఫామ్ ఈజ్ ఆల్వేస్ ఏ పార్ట్ ఆఫ్ ద పేజ్. ఫామ్ మొత్తం పేజ్ అయి ఉండదు జనరల్గా. ఎస్ అన్న, ఫామ్ ఈజ్ ఆల్వేస్ ఏ పార్ట్ ఆఫ్ ద పేజ్. ఫేస్బుక్ ఫామ్ కూడా ఇట్లానే ఉంటుంది, మీరు గమనించారు లేదా? రైట్, ఆఫ్ కోర్స్ ఐ కెన్ షో యూ. ఓకే, సో సి అంటే ఇవన్నీ వదిలేసేయండి. సో సైన్ అప్ ఉందా? ఎస్. సో జస్ట్ అక్కడ పోగానే కొంచెం చేంజ్ అవుతుంది, గమనించారా? సో ఇట్ ఈస్ చేంజింగ్. సో అట్లానే ఆల్మోస్ట్. ఓకే, రైట్. సో సైన్ అప్ ఫర్ ఫేస్బుక్. సో ఇఫ్ యూ సే సైన్ అప్ ఫర్ ఫేస్బుక్, సో ఇదంతా బూట్ స్ట్రాప్ కథ. ఏంటి ఇప్పుడు నేను ఇక్కడ పోగానే చేంజ్ అవ్వడము, అది స్క్రోల్ అవ్వడం, స్క్రోల్ అవుతుంది చూసారా ఇమేజ్, ఆ ఇమేజ్ స్క్రోల్ అవ్వడం, అదంతా మనం బూట్ స్ట్రాప్లో చేసుకోవచ్చు అనమాట. సో విత్ బూట్ స్ట్రాప్ యూ విల్ గెట్ ఎ కంప్లీట్ లుక్ అండ్ ఫీల్. కంప్లీట్ లుక్ అండ్ ఫీల్ బూట్ స్ట్రాప్ వల్లనే వస్తుంది. ఓకే, సో దట్ వీ విల్ కాన్సన్ట్రేట్ మోర్. ఓకే, అండ్ ఫైనల్గా మీరు ఒక ఇక్కడ కోడ్ ఒకటి చూసినట్టయితే, వాట్ యూ అబ్జర్వ్ ఇస్ యు ఆర్ అబ్జర్వింగ్ మీడియా ఓన్లీ స్క్రీన్. మీడియా ఓన్లీ స్క్రీన్. సో దిస్ మీడియా ఓన్లీ స్క్రీన్ అంటే ఏంటంటే, ఇంతకుముందు అక్కడ మనము గమనించారు లేదా, మీరు ఫస్ట్లో మనం మార్జిన్ పెట్టాము ఏమని? మ్యాక్సిమం విడ్త్. ఓకే, కంటైనర్లో మ్యాక్సిమం విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 600% అన్నాం. ఓకే, అయితే ఈ మీడియా రూల్ ఏంటి? దీన్ని మీడియా రూల్ అంటాం యాక్చువల్గా. వాట్ ఈస్ దిస్? మీడియా రూల్. అట్ ద రేట్ అని వాడితే మనం దాన్ని మీడియా రూల్ అంటాం. సో అట్ ద రేట్ మీడియా ఓన్లీ స్క్రీన్. ఓన్లీ స్క్రీన్ మీన్స్ it can be any screen, kind of any screen. ఇది స్క్రీన్ అవ్వచ్చు, ఈ స్క్రీన్ అవ్వచ్చు, ఈ స్క్రీన్
ఓన్లీ స్క్రీన్ పైన ఎంత రావాలి మాక్సిమం విడ్త్ 600 పిక్సెల్ 600 పిక్సెల్. సో డాట్ కంటైనర్ విడ్త్ 90%, అంటే అట్లీస్ట్ 90% కవరేజ్ ఉండాలి అని చెప్తున్నాం ఎవరికి, ఆ డాట్ కంటైనర్. ఎస్ రైట్. సో ఇట్లాంటి కొన్ని రూల్స్ మనం చెప్పాను కదా బూట్ స్ట్రాప్ లో, ఇంకా చూస్తాం అనమాట. సో దిస్ ఇస్ అ మినిమం requirement for a form CSS. Minimum requirement for a CSS form CSS. Minimum requirements. I'll send you this code. Don't worry. But as I've told you, I will just give you an idea. ఏం చేంజ్ అనిపించదు, లుక్ లో ఏం చేంజ్ ఉండదు. బట్ వెన్ యూ ఆర్ ఓపెనింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ స్క్రీన్, అక్కడ మీకు చేంజ్ అనేది కనబడుతుంది అనమాట. ఎస్ ఆర్ getting my point? Okay. Now I will try to show you something. ఓకే, ఇక్కడ ఒక్కసారి చూడండి. ఈ రెండు లైన్స్ గమనించి నాకు ఏం జరుగుతుందో ఒక్కసారి చెప్పండి. వన్ మోర్ రిజిస్ట్రేషన్ ఫామ్ యాక్చువల్లీ. లింక్ href is equal to ఫాంట్ డాట్ గూగుల్ ఏపీఐఎస్, అదొక లింక్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఏం కనిపిస్తుంది మీకు, https fontawesome.com releases something. ఇక్కడ ఏం కనిపిస్తుంది ఫైనల్గా, all.css. So this is adding some external resources. What is this? Adding some external resource. Okay, I'll just show you the output first, then we'll go to the input. ఇంకొంచెం స్టైలైజ్డ్ ఫామ్ అనమాట, ఇంకొంచెం స్టైలైజ్డ్ ఫామ్. So what I will do here is I will create projects. I will create one more file. So one more file, CSS like. Okay, so I will create form.html. So form.html, I'll paste it here. First I'll show you the output. So done. Internal CSS వాడాను, new see, this is also a form, almost size is same, but what you are observing, these icons. ఇదేంటి, రేడియో బటన్ కి వెనకాల బ్లూ కలర్ కనిపిస్తుంది, ఇక్కడ ఐకాన్స్ కనిపిస్తున్నాయి, అవునా? ఎస్ అన్నా. సో ఇక్కడ ఐకాన్స్ కనిపిస్తున్నాయి, అండ్ అగైన్ సేమ్, ఇది సేమ్, రైట్? సో బ్యాక్గ్రౌండ్ అదంతా కామన్, బట్ యు ఆర్ సీయింగ్ దిస్ ఐకాన్స్. సో కోసం మీరు ఏం చేశారు సార్, మనం ఇంతకుముందు నేను మీతో చదివించిన కదా రెండు లింకులు, అవి ఐకాన్స్ కోసమే అనమాట. వాట్ ఆర్ దే ఫర్? దే ఆర్ ఫర్ ది ఐకాన్స్ ఓన్లీ. దే ఆర్ ఫర్ ది ఐకాన్స్. ఒకటేమో ఫాంట్స్ కోసం, ఇంకోటేమో ఐకాన్స్ కోసం. I want some specific fonts. So if I want some specific fonts, I'll go for the fonts.google APIs. Okay, fonts.google APIs. Now for example, if I just put that link over here. Okay. So fonts Google APIs family is equal to Tangerine. So family is equal to Tangerine anangana manaki. So you are looking at this kind of output. Yes sir, this kind of output. అట్లా మనకి సెపరేట్ ఫ్యామిలీ, ఇక్కడ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు రోబోటో అనేది మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట కింద. వాట్ యూఆర్ యూజింగ్, వీఆర్ యూజింగ్ ఎ ఫాంట్ ఫ్యామిలీ కాల్డ్ రోబోటో. ఓకే, సో యాజ్ వీఆర్ యూజింగ్ దట్, దాన్ని మనం అక్కడ ఇచ్చుకున్నాం అనమాట. సో నేను ట్యాంగ్రీన్ అన్నాను అనుకోండి, సపోజ్ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ దిస్ సేమ్, వాట్ ఈస్ దట్, ఇక్కడ చూడండి, ఫాంట్ సిఎస్ఎస్ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు ఫాంట్ నేమ్. సో దీని బదులు ఇలా కూడా వాడుకోవచ్చు, దీని బదులు ఇలా కూడా వాడుకోవచ్చు. సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటి, మనం డైరెక్ట్గా లింక్ ఇస్తున్నాం అన్నమాట. లింక్
ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంగ్రిన్ వాడదాం. సో ట్యాంగ్రిన్ ఎక్కడ ఉంది? సో ట్యాంగ్రిన్. Okay, so I'm using Tangerine. So what kind of change you observe in the form? Okay, so there are some disturbances. Confusion. Okay, I will take up all these things. Yes, చేంజ్ అయిపోయిందా? ఫాంట్ చేంజ్ అయిపోయిందమ్మా కింద. ఎందుకు చేంజ్ అయింది? బికాస్ యు ఆర్ యూజింగ్ ద ట్యాంగరిన్ ఫాంట్. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ పెట్టుకున్నాం, మళ్ళీ అక్కడ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ వాడుతున్నాం అన్నమాట. సో యూ కెన్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ గూగుల్ ఫాంట్స్. గూగుల్ ఫాంట్స్లో మొత్తం ఏం లేదు. చూడండి ఏం చేశాను నేను, కాపీ పేస్ట్ అంతే. సో గూగుల్ ఏపీఐఎస్లో నుంచి నాకు ఈ ఫాంట్ కావాలి అనుకోండి, దీన్ని కాపీ చేసుకోవడం, ఒకటి పేస్ట్ చేసుకోవడం. ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్యామిలీస్, చూడు క్యాంటరల్, ఇటాలిక్, కాపీ పేస్ట్ అంతే, అందుకని ఏం చేయాలి. ఎస్, సో ఇక్కడ రోబోటో కాబట్టి అక్కడ రోబోటో తీసుకున్నాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ ఏంటి సార్? నెక్స్ట్ వన్ ఈస్ fontawesome.com. ఓకే, ఇది కాపీ చేసుకున్నాం ఒకసారి, ఈ లింక్. ఓకే, సో మీకు ఆ లింక్ ఎట్లా వచ్చిందో చెప్తాను నేను. సో ఫాంట్ ఆసమ్, దిస్ ఇస్ టేస్ట్ ఆఫ్ బూట్ స్ట్రాప్ అంతే. వాట్ ఇస్ దిస్? జస్ట్ టేస్ట్ ఆఫ్ బూట్ స్ట్రాప్. సో ఫాంట్ ఆసమ్. సో వాట్ ఈస్ దిస్ సైట్ ఫర్? Site is for giving you, okay, ఇక్కడ చూడండి. సో సింబల్ ఐ స్పేస్, సో ఫ్రీ ఐకాన్స్. సో ఐ స్పేస్ డేటా ఎఫ్ఈ సింబల్ సంథింగ్ సాలిడ్ ట్రాష్. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూజ్ చేశాను అనుకోండి నేను. సో ఐ విల్ గెట్ ద ట్రాష్ కైండ్ ఆఫ్ సింబల్, ఇవన్నీ. ఓకే, సో ఇంకా మీకు క్లారిటీ ఇవ్వాలి అంటే, ఓకే, సో లెట్ మీ కాపీ ద ఎగ్జాక్ట్ లింక్. సిఎస్ఎస్ ఫైల్, వాడు తయారు చేసిన సిఎస్ఎస్ ఫైల్. ఇవన్నీ ఏంటి? ఇప్పుడు స్టైల్స్ చేస్తున్నారు కదా, జనరల్గా మీరు స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ అని పెట్టి మీరు ఫామ్ కావాల్సిన స్టైల్స్ పెట్టుకున్నారు కదా. ఇవేంటి? ఆల్ ప్రీ డిఫైన్డ్ స్టైల్స్. వాట్ ఆర్ ఆల్ దిస్? దీస్ ఆర్ ఆల్ ప్రీ డిఫైన్డ్ స్టైల్స్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ విచ్ స్టైల్స్? విచ్ స్టైల్స్? ప్రీ డిఫైన్డ్ స్టైల్స్. ఎవరు ఇచ్చారు మనకి ఇది? https fontawesome. ఇందాక ఓపెన్ చేసిన సైట్, సో fontawesome.com. సో ఇది వీడిచ్చాడు. సో ఇక్కడ మనకు కావాల్సినవి ఏవి కావాలన్నా కింద మనకి కోడ్ దొరికిపోతుంది అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫాంట్స్లో ఇవి కావాలి, నాకు ఇమోజీస్ కావాలి, నాకు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కావాలి, నాకు మ్యారిటైమ్ సైన్స్ ఫిక్షన్ కావాలి, ఇవి కావాలి. ఏ ఐకాన్స్ కావాలి అంటే ఆ ఐకాన్స్. ఇప్పుడు నాకు బ్రాండ్స్ ఐకాన్స్ కావాలి. సో బ్రాండ్స్ ఐకాన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సపోజ్ నాకు ట్విట్టర్ కావాలి. సో ఇఫ్ ఐ వాంట్ ట్విట్టర్ ఐకాన్, సో ఇక్కడ చూడండి ఎట్లా వాడాలి చెప్తున్నాడు. ఎట్లా వాడాలి? ఐ క్లాస్ ఎఫ్ఏ బ్రాండ్స్ ఎఫ్ఏ ట్విట్టర్, ఎఫ్ఏ ట్విట్టర్. స్టార్ట్ యూజింగ్ దిస్ ఐకాన్. సో ఓకే, సో ఐ వాంట్ సపోజ్ టిక్టాక్. సో ఏమంటున్నాం మనము? హెచ్టిఎంఎల్లో అయితే ఇలా వాడుకో, రియాక్ట్లో అయితే ఇలా వాడుకో, వ్యూలో అయితే ఇలా వాడుకో, ఎస్విజి అయితే అంటే నీకు జస్ట్ ఎస్విజి లింక్ అయితే ఇలా వాడుకో. సో హెచ్టిఎంఎల్లో కదా మనం వాడుకోవాల్సింది.
ఏం చేయాలి? ఇది తీసుకొని యూ హ్యావ్ టు జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ఇట్. ఎస్, అర్థమైందమ్మా పాయింట్? ఎస్ ఆర్ నో? Am I clear? Okay. So start using this icon, set up your web project, use this icon. So మనం యూస్ చేసుకోవాలి అనుకుంటే సెటప్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే. సో ఎఫ్ఏ బ్రాండ్స్ ఎఫ్ఏ టిక్ టాక్. సో ఎఫ్ఏ బ్రాండ్స్ ఎఫ్ఏ టిక్ టాక్ మరి ఈ ఫైల్లో ఉంటుందా సార్? చూడండి, టిఐకే టిఓకే లేదు, ఇట్ ఈస్ నాట్ దేర్ హియర్. సో ఇక్కడ ఉన్నవి ఓకే, ఇక్కడ లేనివి కోసం మనము డైరెక్ట్ వెబ్సైట్లో, అంటే మనకు ఉన్నవైతే ఓకే, సో లేనివైతే మనం ఇక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, సో యూ కెన్ ఈవెన్ డౌన్లోడ్ దిస్. సో డౌన్లోడ్ చేసి ఎట్లా యాడ్ చేసుకోవచ్చు చెప్పండి? డౌన్లోడ్ చేసి యూ కెన్ యాడ్ ఇట్ లైక్ ఏ ఇమేజ్, షార్ట్ ఇమేజ్ లాగా కూడా మీరు వాడుకోవచ్చు. సో ఇమేజ్ ఎట్లా పెట్టాలో మీకు తెలుసు కదా? ఎస్, సో యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ HTML లైక్ దిస్. ఓకే, రియాక్ట్ అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. సో మీరు కావాలంటే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుంటే ఏ ఫైల్ వస్తుంది మీకు? SVG ఫైల్ వస్తుంది. ఏ ఫైల్ వస్తుంది? SVG ఫైల్ వస్తుంది. ఎస్, am I clear? Now if you want to use Apple symbol, you want to use this symbol, you want to use whatever symbol you want, you can. Okay, so ఇంకేమైనా సెర్చ్ చేయాలనుకున్నాం, సపోజ్ యూ వాంట్ టు గో ఫర్ సంథింగ్ లైక్ ఇంకేమన్నా సింబల్ కావాలి, లైక్ ట్రాక్టర్. ఓకే, ఐ వాంట్ టు యూజ్ సమ్ ట్రాక్టర్ సింబల్. చూడండి, ట్రాక్టర్ సింబల్ వచ్చేసిందా? డిఫరెంట్ ట్రాక్టర్ సింబల్స్ వచ్చేసింది. ఓకే, సపోజ్ ఐ వాంట్ టు యూజ్ సమ్ స్పేస్ షిప్. అర్థమవుతుందా? ఐకాన్స్ ఎట్లా యూజ్ చేయాలి అర్థమైందా? స్పేస్ షిప్. సో ఐ గాట్ డిఫరెంట్ స్పేస్ షిప్స్. ఎస్, వాడలేము, సో వీ కెన్ యూస్ ద ఫ్రీ వన్స్. ఎస్, ఓకే. ప్రో అంటే మీ కంపెనీ చూసుకుంటుంది, మీరు అవసరం. ఎస్, అర్థమైందమ్మా? అయితే మరి ఈ ఐకాన్స్ని మీరు ఎలా యూస్ చేశారు సార్? ఓకే, వీ విల్ గో ఫర్ ఇట్. నౌ ఐ విల్ నాట్ టెల్ యూ ద సింప్లర్ వన్స్, ఐ విల్ టెల్ యూ డైరెక్ట్లీ ద వన్ విచ్ వీఆర్ యూజింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో. సో ఆ బ్రాకెట్లో టైప్ ఈజ్ ఈక్వల్ టు కూడా పెట్టచ్చు అనమాట. ఓకే, సో ఆ సింబల్స్ ఎక్కడ యూజ్ చేశారు సార్ మీరు? ఓకే, ఇక్కడ కిందకి వచ్చేసేయండి. సో ఐ వాంట్ యూ టు వర్క్ ఆన్ దిస్ ఫైల్. ఈ ఫైల్ మీకు ఇచ్చేస్తాను, ఒక్కొక్క స్టైల్ గురించి మీరు ఓన్గా తెలుసుకోవాలి. ఓకే, దిస్ లైక్ ఎ టాస్క్ ఫర్ యూ. ఓకే, ఇక్కడ చూడండి, లేబుల్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐకాన్ ఫర్ నేమ్. ఎట్లా వాడని చూడండి, ఐ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు FAS FA envelope. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వలప్ సెర్చ్ చేయండి. ఎక్కడ సెర్చ్ చేద్దాం ఎన్వలప్ని? we will search the envelope from here. Okay, ఏదది? all.css. Okay, search for okay, so all the styles and everything are already done. So envelope ఉందా? envelope before, envelope open. Okay, so envelope FA envelope open text. Okay, so atla envelope square style, right? Atla different envelope. If for example నేను something like Apple, so FA Apple Pay, FA Apple ఉందా? Yes, suppose for example if I am searching for bus, okay, FA bus. Now I want to go for some calculator. Okay, calculator ఉందా? అట్లా. So all small things. Suppose barcode is there. So many things will be there. Yes, so battery నాకు కనబడ్డే నేను టైప్ చేస్తున్నా. సో బ్యాటరీ. ఎస్,
సో యూ కెన్ హ్యావ్ సో మెనీ థింగ్స్, సో మెనీ ఆప్షన్స్. లేసి ఇవన్నీ గుర్తుపెట్టుకో అవసరమే లేదు. మీకు ఏ ఐకాన్ కావాలి దీనిలో సెర్చ్ చేసుకోవాలి, ఏ ఐకాన్ కావాలి ఫాంట్ ఆసంలో సెర్చ్ చేసుకోవాలి. ఎలా వాడాలి అనేది నేను చూపిస్తున్నాను. ఎలా వాడాలి సార్? యూ హ్యావ్ టు జస్ట్ పుట్ ఇట్ దిస్. ఆ కోడ్ కూడా ఉంది మీకు అక్కడ. ఆ కోడ్ తీసేసుకొని ఎక్కడ కాపీ చేసేస్తున్నారు? యు ఆర్ కాపీయింగ్ ఇట్ హియర్. ఎఫ్ఏ ఎన్వలప్. ఎన్వలప్ అనగానే ఎవరు వచ్చేస్తున్నారు మీకు? అది కంపల్సరీ ఉండాలి, అది కంపల్సరీ ఉండాలి. అది లేకుంటే ఇది కుదరదు. లింక్ కంపల్సరీ. ఎస్, అర్థమైందమ్మా? ఒక్క నిమిషం. We have so many. ఓకే, సో మెనీ చాలా ఉన్నాయి. మీరు గూగుల్ చేస్తే కూడా మీకు బోల్డ్ లింక్స్ దొరుకుతాయి. ఓకే, సో ఇది జనరల్గా ఎక్కువగా యూజ్ చేసేది అనమాట. ఓకే, ఈ 2 ఫైల్స్ మీకు ఇస్తాను. సో యూ కెన్ గో ఫర్ ఇట్. సో టుమారో వి విల్ స్టార్ట్ జావా స్క్రిప్ట్. ఓకే, మళ్ళీ బూట్ స్ట్రాప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇవన్నీ రివ్యూ చేసుకోవాల్సి వస్తుంది అట్లా. రైట్, థ్యాంక్ యూ.